రామ్ గారు హియర్. రామ్ గారు హియర్. సార్, రాజధాని గారు ఎందుకు రాలేదు కార్యక్రమానికి? రాజ్ తరుణ్ గారు బయట ఏదో ఒక ఇష్యూ నడుస్తుంది, పర్సనల్ ప్రాబ్లం వల్ల ఆయన రాలేదండి. ఆయన కొంచెం ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇబ్బందుల్లో ఉన్నారు. సో దానివల్ల మేము అర్థం చేసుకున్నాం, ఆయన అందుబాటులో లేరు కాబట్టి మా ముందు సినిమా అనేది అందరి సినిమా చేశారా మీరు ఈ ప్రోగ్రామ్ ఉందని? ఏమనండి, ఈ ప్రోగ్రామ్ ఉందని ఇంటిమేట్ చేశారా? ఇంటిమేట్ చేసాం. ఆయన హీ సపోజ్ టు సెండ్ మీ ఒక వీడియో బయట కూడా పంపించాల్సింది ఉంది. సో దీనికి మేబీ ఆ మధ్యలో ఫోన్ ఒకటి మాకు అందుబాటులో రాకపోవడం వల్ల బయట రాలేదు, లేకపోతే ఆయన మాకు బయట ఒకటి పంపించారు. ఆయన పురుషోత్తముడనే భావిస్తున్నారా మీరు? ఆయన చేసిన పాత్ర 110% పురుషోత్తముడే అండి. పాత్ర పురుషోత్తముడు. ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్కి, మన పర్సనల్ ప్రాబ్లమ్కి సినిమాకి లింక్ పెట్టలేము. రామ్ గారు హియర్. యా. యాక్చువల్లీ తెలుగు ఫిలిమ్స్లో ఫస్ట్ టైం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి హీరో లేకుండా చేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండి, ఆయన ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడు మనం దాని గురించి అందరికి ప్రపంచం అంతా తెలిసిన విషయం, ఆయన ఎందుకు రాలేకపోతున్నారు అదో. మన కుటుంబంలో ఒక వ్యక్తి ఒంట్లో బాగోపోతేనో, సరిగ్గా పని చేయలేకపోతున్నా, కుటుంబంలో మిగతా వ్యక్తులు సభ్యులు ఆ పని చేస్తారు. ఇంట్లో అమ్మ అన్నం వండట్లేదని మనం పస్తులు పడుకోం, నాన్న వండుతాడు, అక్క వండుతుంది. అలాగే ఈ రోజున హీరో గారు అందుబాటులో లేనప్పుడు హీరోయిన్ ఉన్నారు, మనకి ప్రొడ్యూసర్ ఉన్నారు, నేనున్నాను, యాక్టర్స్ వచ్చారు, చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఇట్స్ అ కంబైన్డ్ ప్రాజెక్ట్ అండి. ఒక మనిషి లేరు, ఉంటే బాగుండేది, ఆయన అందుబాటులో లేరు కాబట్టి. కానీ మేము ఆయన లేకపోయినా కూడా మాకున్న స్ఫూర్తితో ముందుకు వెళ్తా ఉన్నాం. రమేష్ గారు, సో హీరో వల్ల మూవీ బిజినెస్ ఏమైనా మీకు లాస్ అయిందా, లేదంటే బాగానే జరుగుతుందని నమ్మకం ఉందా? చూడండి, రాజ్ తరుణ్ గారి వల్ల మన తెలుగు ప్రజలు చాలా మ్యాచ్యూర్డ్ అండి. తెలుగు ఆడియన్స్ వాళ్ళు ఒక మూవీ చూడడానికి వచ్చేటప్పుడు ఆ మూవీ కంటెంట్ చూస్తారు. ఆ మూవీలో పాత్రలు ఎవరేమేమి ఎలా పోషిస్తున్నారు, వాళ్ళ యాక్టింగు, లోపల ఉన్న మ్యూజిక్ వాళ్ళందరికీ తెలుసు. దీనిలో ఒక హీరో కాదు, ఒక డైరెక్టర్ కాదు, ఒక ప్రొడ్యూసర్ కాదు, దీనిలో ఆల్రెడీ ఒక 2000-3000 మంది డైరెక్ట్ అందులో ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ రక్తం, వాళ్ళ చెమటలు ఉన్నాయని. అందుకని నేను ఆ పర్టికులర్లీ బిజినెస్ పరంగా ఏదవుతుంది అనేది అందరి చేతుల్లో ఉంది. దాని గురించి మేమే ఎక్కువ అంచనాలు గట్టా వేయట్లేదండి. మేము రిలీజ్కి ఆల్రెడీ రిలీజ్ వచ్చేసాం మనం 26ని. బిజినెస్ మొత్తం అంతా దాని క్వాలిటీ మీద నడుస్తుందండి. మిగిలిన అన్ని దేవుడి చేతులు అండి. రమేష్ గారు హలో అండి. హియర్ ఇక్కడ అండి. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. సార్, వెదర్ ఇట్స్ అ గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, మీ సినిమాకైతే నేషనల్ వైజ్గా ప్రమోషన్స్ అయితే రాజ్ తరుణ్ గారి వల్ల వచ్చేసాయి. సో దీన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? నేను మళ్ళీ చెప్తున్నాను, యాక్చువల్లీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేది మేము అందులో మీరవనివ్వండి, మేనవ్వండి, చేసేదే ఉండదండి. అది లైఫ్లో ఇదొక పార్ట్ అండి. వస్తుంటాయి, ఎక్కువ తక్కువలు అవుతుంటాయండి. అయితే దీనికి ప్రమోషన్ అనేది మీరు దాన్ని ఏ యాంగిల్లో మీరు దానికి నేషనల్ వైజ్ అయిందనుకుంటున్నారు, అది నాకు తెలీదు. కాకపోతే మా ప్రమోషన్లు మాత్రం చాలా పెద్ద లెవెల్లో ఉన్నాయండి. మీకు ఒక్కటే చెప్తున్నానండి, మా టీజరు 25 మిలియన్ వ్యూస్ అయినాయండి. 108 మిలియన్ ఇంప్రెషన్స్ టీజర్కి. ట్రైలర్కి ఇప్పటి వరకు ఆల్రెడీ 20 మిలియన్ క్రాస్ అయిపోయినాయండి. అలాగే మా సాంగ్స్ కూడా అన్నీ 10 మిలియన్స్ 15 మిలియన్స్ మొత్తం వ్యూస్ ఉన్నాయండి. అది ఆ క్వాలిటీ చూస్తారండి. మళ్ళీ చెప్తున్నాను మీకు, అది క్వాలిటీ చూసి జనాలు. ఇవన్నీ ఆర్గానిక్ అండి. ఇదేదో మేమేదో బూస్ట్ చేసి ఏమి చేసినా ఏం కావండి. ఇవన్నీ ఆర్గానిక్ వ్యూస్ ఎన్ని ఉన్నాయి. మీరు నార్మల్లీ ఇప్పుడు పెద్ద మూవీస్లో కూడా మీరు చూడండి, వితిన్ 4 to 10 వితిన్ ఫస్ట్ వీక్ మీకు 25 మిలియన్స్ వ్యూస్ దేన్ని అంటారండి టీజర్కి. 20 మిలియన్స్ 4 రోజులు అయింది ట్రైలర్ లాంచ్ చేసి 20 మిలియన్స్ క్రాస్ అయిపోయింది. అది అంటే క్వాలిటీ ఉంటే అండి ప్రజలు దాన్ని అభిమానిస్తారండి, దాన్ని గౌరవిస్తారండి. మేము అదే ఆశిస్తున్నాం, అంతకు మించేం లేదు. డైరెక్టర్ గారు, రామ్ గారు, ఇట్స్ హాయ్. ఇది సినిమా షూటింగ్ ఎన్ని రోజులు జరిగిందండి? దాదాపు 70 రోజులు జరిగిందండి. 70 రోజులు. అవునండి. ఈ 70 రోజుల్లో రాజ్ తరుణ్ దగ్గరికి మాల్వియా వచ్చేవారా, లేకపోతే లావణ్య వాళ్ళు వచ్చేవారా? సార్ అదేనండి, రాజ్ తరుణ్ గారు కనీసం ఒక మీరు ఆడవాళ్ళ పేరు చెప్పారు, కనీసం మగవాళ్ళను కూడా ఇప్పుడు సెట్లోకి తీసుకురాలేదు, ఎవరిని పరిచయం చేయలేదు, ఎవరు లేరండి. నా పర్మిషన్ లేకుండా కొత్త వ్యక్తి కూడా లోపలికి రారు. యాక్చువల్గా రాజ్ తరుణ్ గారు మేము చేసిన ఈ సంవత్సరం ప్రయాణంలో ఫ్యామిలీ మెంబర్స్తో సహా అతనితో పాటు 3 ఉంటారండి, 4 డ్రైవరు, మేకప్ మ్యాను, పర్సనల్, వీళ్ళు ఉంటారు తప్ప ఒక 3వ వ్యక్తిని ఏ రోజు ఆయన సెట్లోకి తీసుకురాలేదు. నేనన్నా నా ఫ్యామిలీని తీసుకొచ్చాను కానీ ఆయన ఎప్పుడు తీసుకురాలేదు. నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది, అలా ఎలా ఉన్నారా అని. ఓకే, హీరోయిన్ గారు
అంటే రాజ్ తరుణ్ ఎలా ఉండేవారు, మీతో ఎలా ఉండేవారు, ఆయన బిహేవియర్ ఎలా ఉండేది ఏంటి సెట్స్లో కానీ? చెప్పానండి ఆల్రెడీ. నేను అంటే కొత్త హీరోయిన్ని, నాకు నేర్పించే వరకే ఉండేవారు. నేను ఎలా మాట్లాడాలి హీరోతో అంత అంటే ఆల్రెడీ చేశారు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, రాజ్ తరుణ్ కూడా ఎక్కువ మాట్లాడేవారు కాదు. కెమెరా ముందు వచ్చిన తర్వాత డైలాగ్స్ చెప్పేవారు. మిగతా ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే అంటే రాజ్ తరుణ్ మీద ఎక్కువ అంటే కేసులు ఎక్కువ ఉండటం, మొత్తం ఆయన మీద నెగిటివ్ ఉంది బయట అయితే. సో అంటే మీరు చూశారు కాబట్టి అది ఎంతవరకు? నేను కొంచెం చూశానండి. నేను ఉండేది ముంబైలో. మా ఇంట్లో వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. నేను మరాఠీ అమ్మాయిని, సో తెలుగు నాకు ఒక్కదానికే అర్థం అవుతుంది. నేను చూసినా నేను ఏం చేయలేను. నేను చూశాను అండ్ ఓకే, మా మూవీకి అయితే ఏం ఎఫెక్ట్ పడదు దానివల్ల. రామ్, హలో సార్, డైరెక్టర్ గారు. యా హాయ్. ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పారు కదా, సో ఎంతవరకు అంటే స్టోరీ పర్సంటేజ్ ఎంతవరకు ట్రూ ఇన్సిడెంట్స్ని తీసుకున్నారు, ఎంతవరకు ఫిక్షన్ని యాడ్ చేశారు ఇందులో? సో యాక్చువల్లీ ఆ ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ అ ఫిక్షనల్ థింగ్ అండి. బట్ వీ ఇన్స్పైర్. యూ మెన్షన్డ్ కదా we- బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్. డెఫినెట్లీ ద ప్లాట్ పాయింట్ ఏదైతే ఉందో, ఏదైతే స్టార్టింగ్ ట్విస్ట్ అంటాం దాన్ని ప్లాట్ పాయింట్ 1 అంటాం, యాక్ట్ 1 అంటాం మనం. యాక్ట్ 1 ఐ టుక్ ఇట్ ఫ్రమ్ అ రియల్ ఇన్సిడెంట్ అండి. ఒక మనిషి జీవితంలో నిజంగా జరిగిన సంఘటనని పేపర్లో పడి దాన్ని నేను రీసెర్చ్ చేసి చాలా ఆశ్చర్యపోయి నేను చాలా ఆనందపడి దీన్ని తీసుకొని దానికి ఒక సినిమాటిక్గా కథని డ్రామాని అల్లి ఆర్టిస్ట్ని చేసుకొని ఒక బ్యూటిఫుల్ కథను తయారు చేసుకున్నామండి. ఇదైతే కథని బేస్ చేసుకున్నదైతే మాత్రం ఒక కుర్రాడి జీవితంలో జరిగిన సంఘటన ఆధారం చేసుకొని తయారు చేసిందేనండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.